విచ్చేసినటువంటి ఆల్రెడీ వెళ్ళిపోయారు మన అతిథి ఆకుల సత్యనారాయణ గారికి, అలాగే మన గంగాధరం గారికి, రాజా గారికి, సత్యబాబు గారికి, శ్రీను గారికి, అలాగే ఈ దొంతమూరు గ్రామంలో ఈ ముక్కుల పోటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జన సైనికుల యొక్క మన కొండబాబు అతని యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా ముందుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే విచ్చేసినటువంటి 50 మంది జన సైనికులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముక్కుల పోటీ అనేది మన ఆడవాళ్ళలో మహిళలలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటువంటి ఒక కార్యక్రమం. పండుగ వాతావరణం అంటే రంగురంగుల రంగవల్లికలతోటి, పిండి వంటలతోటి, చుట్టాలు బంధువులతోటి ఆనందంగా గడిపేటువంటి ఒక కార్యక్రమం. అటువంటిది మహిళల్లో ఉన్నటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి శక్తిని వారిని ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఈ సందర్భంగా మన దొంతమూరు జన సైనికులందరినీ కూడా అభినందిస్తున్నాము. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఏర్పరిచి కులాలను కలిపేటువంటి ఆలోచన విధానంతో, మతాల ప్రస్తావన లేనటువంటి విధానంతో ఆయన పార్టీని దిశగా విస్తరింపజేస్తూ ఈ రోజున దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించేలాగా నూతన ఒరవడిని సృష్టిస్తూ ఈ రోజున ఆయన పార్టీని ఎంతో ముందుకు తీసుకువెళ్తున్నారు. అటువంటి పార్టీలో మనందరం కూడా సైనికులాగా పనిచేసి మన యొక్క పార్టీని పటిష్టపరుచుకుందాం. ఎందుకు పటిష్టపరచుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, ఒక నిజాయితీ పరుడు, ఒక నీతిమంతుడు. కోట్లాది రూపాయల సంపాదన ఆయనకి సినిమాల్లో వస్తుంది. సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే కోట్లు సంపాదించుకోవచ్చు. ఒక 4 ఏళ్ళు చేసుకుంటే 10 తరాలు తిన్నా తరగని సంపదను సంపాదించుకోవచ్చు. అటువంటిది అవేవి కాదు అనుకుని నేను ప్రజలకి ఏదో ఒకటి చేయాలి,
కానీ మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛమైన నాయకుడు వచ్చాడు. మీ ఇక్కడ ఉన్నటువంటి యువత మీ మొట్టమొదటి వాటిని ఒక స్వచ్ఛమైన నాయకుడికి వేయండి. మహిళలందరూ కూడా మీరు ఒక మంచి వ్యక్తి మీ తోబుట్టువులాగా భావించి ఆయనకి ఓటు వేయండి, అధికారంలోకి తీసుకురండి. పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి విజయం కాదు, మీలో ఒకటి విజయం, మనలో ఒకటి విజయం. ఒక సామాన్యుడి విజయమే పవన్ కళ్యాణ్ గారి విజయం. ఎందుకు సామాన్యుడు అంటే ఆయన నేను మీ ఇంటి పెద్ద కొడుకుగా సంబోధిస్తాను ఏ మీటింగ్కి వెళ్ళినా సరే. ఎందుకు పెద్ద కొడుకు అంటే ఇంటికి పెద్ద కొడుకు అంటే తల్లిదండ్రులకి అండగా నిలబడతాడు, అక్కా చెల్లెలకి తోడుగా నిలబడతాడు, అన్నాతమ్ములకి తండ్రిలాగా భరోసాగా నిలబడతాడు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా రేపొద్దున ప్రతి ఇంటిలో పెద్ద కొడుకులాగా మీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి కష్టంలోనూ ప్రతి బాధలోనూ పాలు పంచుకుంటారు. కాబట్టి ఆయన మీ పెద్ద కొడుకుగా స్వీకరించి ఈసారికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ పరుడికి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మనకి జరగాలని మన యొక్క జన సైనికులందరూ కూడా మన యొక్క పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం రేపు రానున్న రోజుల్లో ఇంకా ఎలక్షన్ కి 3-4 నెలల సమయం మాత్రమే ఉంది. కాబట్టి ఎవరికి వారు సొంత లాభం వదులుకొని పార్టీ కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే యువతతో పాటు ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు వెంట ఓన్లీ యువత మాత్రమే ఉంటారు అనేవారు. కానీ ఈ రోజు యువతతో పాటు ఎంతో మంది పెద్దవాళ్ళు ఈ రోజు మీటింగ్ కి వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి విజయం రేపు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉందనేది సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా జనసేన పార్టీకి మద్దతుగా నిలబడాలని, రేపు ఈ నియోజకవర్గం తరఫున ఎవరికి అవకాశం ఇచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ వ్యక్తికి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. ఇప్పటివరకు అన్ని సంక్రాంతి పండుగ చూసాం, కానీ మనకి ఈ సంక్రాంతి పండుగ ఒక నూతనత్వాన్ని తీసుకొచ్చింది. మన యొక్క పార్టీ సింబల్ గాజు గ్లాసులు తీసుకొచ్చింది ఈ సంక్రాంతి పండుగ. ఇన్నాళ్ళు కూడా పార్టీ గుర్తు ఏమొస్తుందో అని చాలా ఉత్సాహంగా యువత ఎదురు చూసేవారు. కానీ వచ్చింది ఒక గుర్తు, సామాన్యుడి యొక్క జీవితాన్ని ప్రతిబింబించేటువంటి ఒక గుర్తు వచ్చింది. For more updates, please subscribe 99 TV Telugu.